హాయ్ హలో వెల్కమ్ టు వనితా బొటిక్. ఈరోజు మనం వనితా బొటిక్లోనైతే ఈ లేటెస్ట్ శారీ కలెక్షన్స్ అయితే చూస్తున్నామండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న శారీస్ అయితే కలర్ కాంబినేషన్స్ అయితే మీరు చూసారు కదా. నేనైతే 1 by 1 ఓపెన్ చేసి ప్యాటర్న్ ఎలా వచ్చింది అండ్ బ్లౌజ్ పీస్ అండ్ పల్లంచు కూడా ఎలా వచ్చింది అయితే నేనైతే చూపించేస్తాను. శారీస్ చూడడానికి అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి, ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. సో నేనైతే ఇంకెందుకు ఆలస్యం మనమైతే ఫాస్ట్గా ఓపెన్ చేసేసి చూసేద్దామా. ఈ శారీ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ శారీ వచ్చిందండి. బ్లాక్ అంటే ఎవరికి నచ్చదు, చాలా మందికి కూడా మనకి బ్లాక్ అంటే చాలా ఇష్టంగా చూస్తున్నారు కదా. ఈ శారీ వచ్చేసి ఫ్యాబ్రిక్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి. చాలా అంటే చాలా స్మూత్గా ఉంది, జారుతుంది. చూస్తున్నారు కదా, దీనికి వచ్చేసి బార్డర్లోనైతే మనకైతే ప్యారలల్ లైన్స్ అయితే ఇవ్వండి, సెల్ఫ్ డిజైన్లో అయితే ఇలా అయితే ఇచ్చారు. శారీ మొత్తం కూడా షైనింగ్ క్లాత్ అండి. షైనింగ్ క్లాత్ మీద మనకైతే బ్రౌన్ కలర్స్తో లీవ్స్ అయితే ఇలా వచ్చింది. శారీ అంతా కూడా మనకైతే సేమ్ ప్యాటర్న్ శారీ అయితే కంటిన్యూస్డ్ సేమ్ ప్యాటర్న్ అయితే వస్తుంది. శారీ అంతా కూడా మనకైతే చెమ్కితోటి షైనింగ్ క్లాత్ అయితే ఇలా వస్తుందండి. శారీ మొత్తం కూడా ఇగోండి ఇలాంటి లీవ్స్ అయితే అక్కడక్కడ వస్తుంది. దీనికైతే బోత్ సైడ్స్ కూడా ఇలాంటి బార్డర్ అయితే కంటిన్యూస్ ప్యారలల్ లైన్స్ అయితే ఇగోండి ఇలా సెల్ఫ్ డిజైన్లో అయితే కంటిన్యూస్డ్గా వస్తుంది. దీనికి వచ్చేసి పల్లంచు కూడా ఇగోండి ఇలా అయితే వచ్చింది. మొత్తం శారీ అంతా కూడా సేమ్ అంటే ఒకటే దీనిలాగా అయితే ఉంది. చాలా ఎక్సలెంట్గా ఉందండి, ఫ్యాబ్రిక్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. రన్నింగ్ పల్లంచి అయితే ఇచ్చారు. రన్నింగ్ పల్లంచి ఇచ్చేసి దీనికి వచ్చేసి చిన్న కుచ్చుళ్ళు అయితే కింద ఇలా ఇచ్చేసారండి. దీనికి వచ్చేసి బ్లౌజ్ పీస్ ఎలా వచ్చిందో కూడా చూసేద్దాం. చూస్తున్నారు కదండి, శారీ అంతా కూడా మనకైతే ప్లెయిన్ వచ్చేసి ఇలా లీఫ్ డిజైన్ అయితే వచ్చింది కదా. బ్లౌజ్ పీస్ వచ్చేసి చిన్న డాట్స్ తోటి అయితే మనకైతే ఇగోండి ఇలా డిజైన్ అయితే వచ్చిందండి. శారీ నేను లైటింగ్లో పెట్టి చూపిస్తున్నాను కదా, షైనీ క్లాత్ అండి, చాలా ఎక్సలెంట్గా ఉంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి. ఇవనే కాదండి, మన వనితా ఫ్యాషన్ డిజైనర్స్లో ఉమెన్కి కావాల్సిన ప్రతి ఐటమ్ కూడా అవైలబిలిటీ ఉంది. ఈవెన్ శారీస్ అనే కాదు, లెహంగాస్, చుడీదార్స్, ఫ్యాబ్రిక్స్, కుర్తాస్, డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా ప్రతిదీ కూడా మన వనితా ఫ్యాషన్ డిజైనర్స్లో అయితే అవైలబిలిటీ ఉంది. విత్ రీజనబుల్ ప్రైస్లోనే అయితే అవైలబిలిటీ ఉంది. ఇప్పుడైతే ఫెస్టివ్ కలెక్షన్, వావ్ అనే ఫెస్టివ్ కలెక్షన్ అయితే అవైలబిలిటీ ఉంది. సో ప్రతి ఒక్కరు ఇలాంటి కలెక్షన్ అయితే మిస్ కాకండి. మన వనితా ఫ్యాషన్ డిజైనర్స్ వచ్చేసి శ్రీకాకుళం పురుషోత్తమ కాలనీ సెకండ్ లైన్లో ఉందండి. సో ప్రతి ఒక్కరు కూడా ఒకసారి డైరెక్ట్గా వచ్చి విజిట్ చేయండి. ఇక్కడ ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబిలిటీ ఉంది. నెంబర్ వచ్చి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. మీకు ఇలాంటి శారీస్ కావాలనుకుంటే మాత్రం మా నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. ఇంకో ప్రీవియస్ వీడియోస్లో కూడా నేనైతే శారీస్ పెట్టున్నాను. మీకు అందులో కూడా ఏమైనా నచ్చుంటే మాత్రం నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో వాటిని కాంటాక్ట్ చేసి మీరు ఆ శారీని అయితే విత్ రీజనబుల్ ప్రైస్లోనైతే తీసుకోండి. చూస్తున్నారు కదా, ఈ శారీలోనే మనకైతే కలర్ కాంబినేషన్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. సో నేనైతే ఇలాంటి శారీలోనే ప్యాటర్న్స్లోనే మనకైతే కలర్ కాంబినేషన్స్ అయితే చూపించేస్తాను. చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి రెడ్ కలర్ శారీ. సేమ్ సెల్ఫ్ డిజైన్లోనే మనకైతే ఈ ప్రింటింగ్స్ అయితే ఇలా వస్తున్నాయి. దీనికి కూడా వచ్చేసి సేమ్ ప్యాటర్న్ అని చెప్పాను కదా, లీవ్స్ డిజైన్ అయితే ఇలా వచ్చింది. దీనికి కూడా వచ్చేసి బ్లౌజ్ పీస్ కూడా అండ్ రన్నింగ్ పల్లంచు అయితే వచ్చింది. రన్నింగ్ పల్లంచు వచ్చిందండి. రన్నింగ్ పల్లంచు వచ్చి సేమ్ బ్లౌజ్ పీస్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే ఇందాక చూపించిన విధంగానే సేమ్ ప్యాటర్న్లోనే అయితే బ్లౌజ్ పీస్ కూడా వచ్చింది. శారీలో ఎలాంటి బార్డర్ అయితే కంటిన్యూస్ అవుతుందో బ్లౌజ్ పీస్లో కూడా అదే బార్డర్ అయితే మనకి హ్యాండ్స్ దగ్గర వచ్చేసి ఇలా అయితే కంటిన్యూస్ బార్డర్ అయితే కంటిన్యూస్ వస్తుందండి. పల్లంచుకు వచ్చేసి ఇగోండి ఇలా కుచ్చులతోటి అయితే ఇలా డిజైన్ చేశారు. చాలా ఎక్సలెంట్గా ఉందండి. విత్ రీజనబుల్ ప్రైస్లోనైతే ఫ్యాబ్రిక్ అండ్ మనకైతే కలర్ కాంబినేషన్స్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా మనకైతే రీజన్గా అనిపించాలి కదా. చూస్తున్నారు కదా, ఇందులోనే ఇంకొక శారీ అయితే నేను చూపించేస్తాను. చూస్తున్నారు కదండి, ఈ శారీ వచ్చేసి మనకి డార్క్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి. దీని మీద కూడా సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి. డే అంతా కూడా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. వర్కింగ్ ఉమెన్ ఎవరైనా ఉంటే మాత్రం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. డే అంతా కూడా శారీ వేసుకుని ఉండాలంటే చాలా కష్టం కదా. అలాంటిది ఇలాంటి శారీస్ అయితే మాత్రం డే అంతా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. మనకైతే రీజనబుల్ ప్రైస్ అండ్ కలర్ కాంబినేషన్స్ అన్నీ కలగలిపి అయితే మన వనితా ఫ్యాషన్ డిజైనర్స్లో అయితే అవైలబిలిటీ ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా మన వనితా ఫ్యాషన్ డిజైనర్స్ని ఒకసారి విజిట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అయితే వస్తుంది. శారీ అంతా కూడా ఇలా వస్తుంది. ఇగోండి పల్లంచి అయితే ఇలా వచ్చిందండి, చాలా ఎక్సలెంట్గా ఉంది. ఈ శారీ వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి. ఈ శారీ అంతా కూడా చెప్పాను కదా, సేమ్ ప్యాటర్న్లోనైతే శారీ అయితే వచ్చింది. దీనికి కూడా వచ్చేసి ఇగోండి బ్లౌజ్ పీస్ అయితే ఇలా ఇచ్చారండి. సేమ్ అదే విధంగా ప్యాటర్న్ కూడా మనకైతే సేమ్ ప్యాటర్న్ కాబట్టి ఇగోండి పల్లంచుకి అయితే ఇగోండి ఇలాంటి డిజైన్ అయితే చేశారు. చాలా ఎక్సలెంట్గా ఉంది కదా. ఇందులోనే ఇంకో కలర్ కాంబినేషన్ అయితే చూపించేస్తాను. శారీ వచ్చేసి మనకి బ్రౌన్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చిందండి. డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేసి పైన వచ్చేసి లైట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చింది. బార్డర్లో చూస్తున్నారు కదా, డార్క్ బ్రౌన్ కలర్లోనైతే లైన్స్ అయితే వచ్చింది. దీనికి కూడా వచ్చేసి మనకి ఇగోండి బ్లౌజ్ పీస్ అయితే ఇగోండి ఇలానే వచ్చింది. చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. పల్లంచు కూడా చూస్తున్నారు కదా, కుచ్చులతో అయితే ఇలా వచ్చింది.
ఈ శారీ వచ్చేసి మనకి డార్క్ చాక్లెట్ కలర్లో అయితే వచ్చిందండి. శారీ అంతా కూడా సేమ్ ప్యాటర్న్లోని ఇగోండి ఎలా అయితే వచ్చింది. దీనికి వచ్చేసి కూడా బ్లౌజ్ పీస్ అయితే ఇగోండి, పల్లంచి అయితే ఇగోండి ఇలా అయితే వచ్చింది. బ్లౌజ్ పీస్ కూడా సేమ్ ఇందాక చూపించిన శారీస్లోలాగే వస్తుంది. చాలా ఎక్సలెంట్గా ఉండింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి. చూసినా కదండి, దీనిలో కూడా సేమ్ ప్యాటర్న్లోనైతే ఇగోండి బ్లౌజ్ పీస్ అయితే చిన్న డాట్స్ తోటి అయితే మనకైతే ఇలా వచ్చింది. శారీ అంతా కూడా ఇలా వస్తుంది, బ్లౌజ్ పీస్ ఇలా వస్తుంది. పల్లంచి అయితే ఇగోండి రన్నింగ్ పల్లంచి ఇచ్చేసి మనకైతే కిందన కుర్చీలు అయితే ఇలా ఇచ్చారు కదా. ఇంకో కలర్ అయితే చూసేద్దాం. చూసినారు కదండి, ఇది వచ్చేసి మనకి డార్క్ బ్లూ కలర్ అయితే వచ్చిందండి. కిందన వచ్చేసి డార్క్ బ్లూ కలర్ అండ్ పైన వచ్చేసి చిన్న లైట్ బ్లూ కలర్ అయితే వచ్చింది. శారీ అంతా కూడా సేమ్ ఇందాక చూపించిన శారీ ప్యాటర్న్లోనే వచ్చింది. దీనికి కూడా వచ్చేసి మనకైతే పల్లంచి చూసారు కదా, రన్నింగ్ పల్లంచి ఇచ్చేసి కిందన కుర్చీలు అయితే ఇలా ఇచ్చారు. ఇంకోండి చాలా ఎక్సలెంట్గా ఉందండి. శారీ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. చూస్తున్నారు కదా, దీనికి కూడా వచ్చేసి మనకి సేమ్ ప్యాటర్న్లోనైతే మనకైతే బ్లౌజ్ పీస్ కూడా ఇలానే వచ్చిందండి. చాలా ఎక్సలెంట్గా ఉంది ఇక శారీస్. ఇంకా ఇందులోనే ఇంకో కలర్ కాంబినేషన్ అయితే నేను చూపించేస్తాను. ఈ శారీ వచ్చేసి మనకి డార్క్ బ్రౌన్ కలర్ అయితే వచ్చిందండి. ఇందా చూపించినలాగే బార్డర్లోని మనకైతే సెల్ఫ్ డిజైన్లోని ఇగోండి బ్రౌన్ కలర్లోని లైన్స్ అయితే ఇలా వచ్చింది. శారీ మీద అయితే ఇగోండి లీఫ్ డిజైన్ అయితే ఇలా వచ్చింది. షైనింగ్ క్లాత్ అని చెప్పాం కదా, చాలా ఎక్సలెంట్గా ఉంది కదా. దీనికి కూడా వచ్చేసి సేమ్ డిజైన్లోనే మనకైతే ఇగోండి ఇలా బ్లౌజ్ పీస్ అయితే సేమ్ ఇందాక చూపించిన శారీ ప్యాటర్న్లోనే అయితే మనకైతే బ్లౌజ్ డిజైన్ కూడా ఇలానే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇగోండి బార్డర్లో పల్లంచులో కూడా మనకైతే ఇగోండి ఇలా కుర్చీలు అయితే ఇలా ఇచ్చారు. చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి కదండి. మన వనితా ఫ్యాషన్ డిజైనర్స్ వచ్చేసి శ్రీకాకుళం పురుషోత్తమ కాలనీ సెకండ్ లైన్లో ఉందండి. ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబిలిటీ ఉందని చెప్పాను కదా. నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో వాట్సాప్లోనైతే మీకు ఈ శారీస్ నచ్చి ఉంటే మాత్రం మా నెంబర్కి అయితే ఒకసారి వాట్సాప్ చేయండి. విత్ రీజనబుల్ ప్రైస్లోనైతే ఈ శారీస్ అయితే తీసుకోండి. ఇంకో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.